హాయ్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా అన్నీళ్ళు ఎక్కువగా నన్ను కొట్టినప్పుడు నేను ఏమనుకునేదానంటే మీకు చెప్తున్నాను, షేర్ చేసుకుంటున్నాను. దేవుడా, చిన్న వయసులో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు తెలియదు, కానీ నాకు వచ్చి మగుడు ఎలాంటోడైనా పర్లేదు, నన్ను కొట్టినా తిట్టినా సిగరెట్లతో కాల్ చేసినా మందు తాగినా నాకు ఎంత ముద్దడితే చాలని అనుకునేదాన్ని. దేవుడిని ఇదే కోరుకున్నాను నేను. అందరూ ఏమని కోరుకున్నారంటే నాకు మంచి మొగుడు రావాలి, శుభ్రంగా ఉండాలి, నేను ఉన్నదాన్ని అయిపోవాలని అనుకుంటాను. నేను అలాగ అనుకోలే. అన్నదమ్ములు బాగా కొడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ బతుకులేక ఎవడో ఒకడు తాగుమోతాడైనా తిరుగుమోతాడైనా వచ్చి చేసుకొని ఏదో ఒక ముద్దు పెట్టి నన్ను కొట్టిన పని తిట్టిన అనుకున్నాను. కానీ అంత దేవుడు నాకు రివర్స్ చేశాడు. నేను ఊహించలేనిది నాకు దొరికింది. ఎందుకంటే నేను కొట్టే మూడు కాదు, తిట్టే మూడు కాదు, నా మాటకి ఎదురు చెప్పే మూడు కాదు. మేమిద్దరం ఒక మాట మీద ఉంటాం. ఎవరు ఎక్కువ తక్కువ అని ఉండదు. ఇప్పుడు కూడా వేరే వాళ్ళ మాట నమ్మి నన్ను ఎప్పుడు తప్పుగా మాట్లాడతాం అలాంటిది లేదు. మంచి మూడు దొరికాడు, సంతోషంగా ఉన్నా. అలాగే యూట్యూబ్లో కూడా సక్సెస్ అవుతానని ఆ దేవుడిని అడుగుతున్నాను. అవుతాను, అవుతలేదు. ఎందుకంటే ఇందులోనే నేను సంపాదించి తినాలని నాకేం లేదు. అంటే చాలామంది ఖాళీగా ఉన్నావు కదా, అందరూ ఉడుపులకు కోతలకు వెళ్తున్నా, నువ్వు ఖాళీగా ఉన్నావు, చేస్తే బాగుంటుంది అన్నారని చేస్తున్నాను తప్ప ఇందులో సంపాదించిన మేళ్ళు మిద్దులు కట్టాలి. ఇందులో నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా దేవుడికో పేద ప్రజలకో ఖర్చు పెడతాను తప్ప నేనేమి ఇందులో తినేసలేదు. నాకున్నంతలో నాకుంది, ఏదో ఉన్నంతలో తింటాను, లేకపోతే మానేస్తాను. అంతేలాగా ఇందులో బాగుపడాలని ఇందులోనే ఉందామనుకున్నాను. దేవుడు ఇప్పుడు నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. అలాగే ఇప్పుడు నేను సక్సెస్ అవుతానో లేదా దేవుడికే వదిలేస్తున్నాను. దేవుడు సక్సెస్ చెప్పితే అవుతాను, అయితే మానేస్తాను.